హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. రతన్ టాటా కీలక నిర్ణయం. లక్షద్వీప్లో 2 బ్రాండెడ్ రిసార్ట్లు. భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనతో ఆ ప్రాంతం వార్తల్లో నిలిచింది. రానున్న కాలంలో లక్షద్వీప్ పర్యటనకి హాట్స్పాట్గా మారనుంది. అటువంటి పరిస్థితుల్లో రతన్ టాటా ఈ ద్వీపానికి ప్రత్యేక బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లక్షద్వీప్లో 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టులు 2026లో పూర్తవుతాయి. ఈ హోటల్స్ను IHCL అభివృద్ధి చేస్తుంది. విశేషం ఏమిటంటే గతేడాది జనవరిలో టాటా గ్రూప్కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లక్షద్వీప్లో 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లపై సంతకం చేసినట్లు ప్రకటించింది. లక్షద్వీప్లోని సుహేలి, కద్మత్ దీవులలో ఈ హోటల్స్ తెరవబడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీవుల చిత్రాలను షేర్ చేసి వాటిని పర్యాటక కేంద్రంగా ప్రదర్శించిన తర్వాత లక్షద్వీప్ అకస్మాత్తుగా దృష్టిని ఆకర్షించింది. చాలామంది భారతీయులు దీనిని మాల్దీవులతో పోల్చారు. దాని బీచ్లు మాల్దీవుల కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. అయితే భారతీయుల మధ్య సంభాషణ తర్వాత లక్షద్వీప్లో మౌలిక సదుపాయాలపైకి మళ్లింది. ఈ ద్వీపాల్లో పర్యాటకులకు వసతి కల్పించడానికి తగినంత హోటల్స్, రిసార్ట్లు ఉంటే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. హోటల్స్లో సౌకర్యాలు ఎలా ఉంటాయి? సుహేలీలోని తాజ్ బీచ్లో 110 గదులతో 60 విల్లాలు, 50 వాటర్ విల్లాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. కద్మత్లోని 110 గదుల తాజ్ హోటల్లో 75 బీచ్ విల్లాలు, 35 వాటర్ విల్లాలు ఉంటాయి. స్కూబా డైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్కెలింగ్, సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్కు ఇది స్వర్గధామమని కంపెనీ తెలిపింది. జనవరి 4న తన ట్విట్టర్లో లక్షద్వీప్ అద్భుతమైన అందాలను చూసి తను ఆశ్చర్యపోయానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రకృతి రమణీయతతో పాటు లక్షద్వీప్లోని ప్రశాంతత కూడా మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.